అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాలు తెలియచేస్తున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. అనుదినము వాక్యాల ద్వారా మీరు బలపడుచున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఇక్కడ యాకోబు చేయుచున్న ప్రార్థనను మనము చూస్తున్నాము. యాకోబు ఏశావును అనగా అతని అన్నను మోసము చేసి మరి ఇంటి నుంచి పారిపోవడము జరిగింది. మొదటిగా ఆయన జ్యేష్ఠత్వమును ఆయన దొంగిలించాడు. రెండవదిగా మనము చూచినప్పుడు ఏశావుకి రావలసిన దీవెనలు యాకోబు దొంగిలించడం మనము చూస్తాం. మరి ఆ తరువాత 20 సంవత్సరాలు అతను ఇంటిలో లేకుండా ఇంటి నుంచి పారిపోవడం మనము చూస్తాం. ఎందుకనగా ఏశావు తమ్ముడైన యాకోబును చంపాలని అనుకోవడం వలన యాకోబుకి ఏదైనా హాని జరుగుతుందేమో అని ఏశావుకి అలాగే ఇంటికి దూరముగా ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి దేవుడు వాగ్దానము చేసినట్టు ఆయన ఇంటికి రావాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే ఏశావు 400 మందితో ఆయనని ఎదుర్కోవడానికి వస్తున్నాడని, ఎంతో కోపంతో ఆయన ఉన్నాడని వాక్యంలో మనము చూస్తాము. ఏశావుని మనము చూచినప్పుడు ఎంతో కోపముతో రగులుకొని తమ్ముడైన యాకోబును చంపడానికి ఆయన వచ్చుచున్నాడు. ఇది తెలిసిన యాకోబు ఆయనని ఎలాగూ ఎదిరించాలని దేవాతి దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. ఆయన ప్రార్థన ఏ విధముగా ఉందంటే, మొదటిగా ఆ దేవాతి దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని మహిమపరచుచున్నాడు. రెండవదిగా మనము చూచినప్పుడు, నీవు చేసిన ఉపకారములకు నేను పాత్రుడను కాదు అని దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నీవు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి నేను ఏపాటి వాడనని ఆ దేవాతి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేయుచున్నాడు. దేవా, నేను ఇప్పుడు భయపడుచున్నాను. తల్లికి అలాగే పిల్లలకి, నా కుటుంబానికి అన్న అయిన ఏశావు హాని చేస్తాడేమో అని నేను భయపడుచున్నానని దేవాతి దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్నాడు. భయముతో అతను నిండుకొని ఉన్నాడు. అందుకని దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూచినప్పుడు 9వ వచనము నుంచి 32వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. ఇక్కడ యాకోబు వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకొని, వాగ్దానములు చేసిన దేవా, నీవు నమ్మదగిన దేవుడవు, వాగ్దానములను నెరవేర్పులోనికి తీసుకొని వస్తావని దేవాతి దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేయుచున్నాడు. వాక్యములో మనము చూచినప్పుడు యాకోబు దేవునితో పెనుగులాడెను అని వాక్యము సెలవిస్తుంది. అంటే ఆయన ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో, ఆయన భయపడుతున్న సమయంలో మరో మనిషిపై ఆయన ఆధారపడలేదు, ఎవరిపై కూడా ఆయన ఆధారపడలేదు. ఎందుకంటే జీవము గల దేవుడే ఆయనను విడిపిస్తాడని ఆయన నమ్మి విశ్వసించి దేవాది దేవుని దగ్గరికి వచ్చి భయపడుతున్న సమయంలో ప్రార్థన చేయుచున్నాడు. అపవాదిని ఎదిరించుడి, అది మీ యొద్ద నుంచి పారిపోవును. మనము భయపడుతున్న సమయంలో అది ఏ భయమైనా సరే దేవాతి దేవుడు విడిపించడానికి ఆయన సమర్థుడు. కాబట్టి యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో అదే రీతిగా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అది ఏ భయమైనా సరే దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు ఆ భయము నుంచి దేవుడు మనను విడిపించే దేవుడిగా ఉన్నాడు. 32వ అధ్యాయంలో మొదటి
వచనాల్లో మనము చూస్తాము ఏశావు 400 మందితో వస్తున్నాడని. కానీ ఎప్పుడైతే యాకోబు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే దేవునితో పెనుగులాడాడో, దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు. 33వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచినప్పుడు ఏ ఏశావునైతే మరి కోపముతో మనము చూచామో, ఇప్పుడు ఆయన వచ్చి యాకోబును కౌగలించుకొని వారిద్దరు అక్కడ ఏడ్చారని వాక్యము సెలవిస్తుంది. అంటే ప్రార్థనలు మనము చేసినప్పుడు ఆ ప్రార్థనల వలన పరిస్థితులు మార్చబడతాయి. ఏ ఏశావు అయితే కోపముతో ఉన్నాడో అదే ఏశావు ఇప్పుడు యాకోబుని ప్రేమించగలిగాడు. ఎందుకంటే యాకోబు తీసుకున్న మంచి నిర్ణయం, అతను మరల వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఎప్పుడైతే 400 మందితో ఏశావు వస్తున్నాడని అతను తెలుసుకున్నాడో అతను భయపడి వెనక్కి వెళ్ళలేదు. కానీ ముందుగా అందరినీ పంపించి అతడి దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఏశావు మనసు మార్చి ఇప్పుడు ఇరువురు కూడా కౌగలించుకొని ఏడ్చిరి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు. ఈరోజు ఉదయకాల సమయమున నీవు ఏ విషయంలో భయపడుచున్నావో, బాధపడుచున్నావో, నీవు చేయవలసింది ప్రార్థన. యాకోబు ఎలాగైతే 33వ అధ్యాయములో 11వ వచనంలో నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అని ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీవు దేని గురించి భయపడుచున్నా సరే, ఆ దేవాతి దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయి. దేవా నన్ను విడిపించుము, నన్ను తప్పించుము అని నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాతి దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకించి ఆ భయము నుంచి నిన్ను విడిపించి నిన్ను దీవించే దేవుడిగా ఉన్నాడు. దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున మరోసారి మీ పాద సాన్నిధ్యంలోనికి వచ్చి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. అవును తండ్రి, యాకోబు భయపడిన సమయమున తండ్రి అతడు వెనక్కి పారిపోలేదు, కానీ మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అతన్ని తండ్రి మీరు విడిపించి ఉన్నారు, ఆ భయము నుంచి మీరు విడిపించి ఉన్నారు. అలాగునే తండ్రి ఏశావు మనసును మీరు మార్చి ఉన్నారు. పరిస్థితులను మార్చే మా గొప్ప దేవ, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేసే మా గొప్ప దేవ, మరోసారి తండ్రి మీ సన్నిధానములో తండ్రి దేవ మేము ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఎటువంటి భయముతో తండ్రి ఈరోజు ఉన్నారో, ఎవరైతే మరి భయపడుచున్నారో, వారి పరిస్థితిని బట్టి, వారి స్థితిగతులను బట్టి దేని విషయమై వారు భయపడుచున్నారో దేవా మేము ప్రార్థన చేయుచున్నాం. వారి విషయమై ప్రత్యేకముగా ప్రార్థన చేయుచున్నాం. ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవా, వారి భయము నుంచి మీరు విడిపించండి, దీవించి ఆశీర్వదించండి. దేవా, ఈ వాక్యము విన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఫలింపులోనికి మీరు తీసుకొని రండి. అతి త్వరగా మేఘారుడై వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.